బాగుంది, సూపర్ ఉంది. మూవీ అయితే చాలా చాలా బాగుందండి. చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది, నిజం చెప్తున్నా. చాలా బాగుంది సినిమా అంతా. మూవీ చాలా బాగుంది. స్టోరీ వైజ్ అయితే చాలా బాగుందండి. టేకింగ్ వాజ్ సో ఎక్సలెంట్. సినిమా అయితే సూపర్ ఉంది బ్రో. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. లైక్ బాగా సర్ప్రైజ్ అవుతాం అందరూ ఒకేసారి. మంచి క్యామియోస్ అంటే బాగుంటుంది. మూవీ బాగానే ఉంది. సినిమా అయితే చాలా బాగుందన్న. సూపర్ అన్న. క్లైమాక్స్ హైలైట్. చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ ఎక్సలెంట్ ఉంటుంది. మహాభారత యుద్ధంలో అశ్వత్థామ హతః కుంజరహ ఎపిసోడ్ తర్వాత ఆ జరిగిన మోసానికి తట్టుకోలేక అభిమన్యుడి భార్యపై అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అశ్వత్థామ. అందుకు మహిళలపై నీ ప్రతాపమా అంటూ అశ్వత్థామ శ్రీకృష్ణుడికి శాపం పెడతాడు. అయితే దీనికి శాప విముక్తి అడుగుతాడు అశ్వత్థామ. కలియుగంలో నేను మళ్లీ పుడతాను, తనను రక్షించే సమయం వస్తుంది, నన్ను రక్షించిన తర్వాతే నీకు విమోచనం కలుగుతుంది అని శాప విమోచనం గురించి చెబుతాడు. ఆ తర్వాత అంటే 6000 సంవత్సరాల అనంతరం కాశీ పరిసర ప్రాంతాల్లో జరిగే కథే కల్కి. పురాణాలను లింక్ చేసుకుని టెక్నాలజీని ఉపయోగించి నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు. మనల్ని వెనక్కి 5000 ఏళ్లు తీసుకెళ్లారు, అలాగే ముందుకి 6000 ఏళ్లు తీసుకెళ్లారు. ఈ మధ్యలో ఉన్నదంతా తీసేసి ఈ రెండింటిని కలిపిందే కల్కి. మరి అలాంటి కల్కి ఎలా ఉందంటే మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, అందులో తిరిగే లేదు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే పండగే. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, సౌత్ లో నార్త్ లో కుమ్మేస్తుంది సినిమా. ఇక అమితాబ్ బచ్చన్ కి అయితే ఖచ్చితంగా నార్త్ లో బ్రహ్మరథం పడతారు. ఇలాంటి టైంలో అమితాబ్ బచ్చన్ కి ఇది జీవితంలో మరిచిపోలేని సినిమా. అంతగా అమితాబ్ బచ్చన్ సినిమా అంతా కూడా తన భుజాలపై మోశారు. కలియుగాంతంలో మిగిలిన మనుషులు ప్రపంచంలోని చివరి నగరంగా కాశీలో బ్రతుకుతూ ఉంటారు. మరోపక్క భూమి మీద వనరులన్నీ కూడా లాక్కొని కాంప్లెక్స్ అనే ప్రపంచాన్ని సృష్టించి అంతా తానే నడిపిస్తాడు సుప్రీం యాస్కిన్, అంటే విలన్ అన్నమాట. ఇక విలన్గా నటించింది ఎవరో కాదు, కమల్ హాసన్. ఇక మరోపక్క దేవుడు ఎప్పటికైనా పుడతాడు, ప్రపంచాన్ని కాపాడుతాడు అని నమ్ముతూనే కాంప్లెక్స్ మనుషులని అంతం చేయాలని కొంతమంది ప్రపంచానికి దూరంగా ఎవరికీ తెలియకుండా శంబాలా అనే నగరంలో మరియమ్మ ఆధ్వర్యంలో బతుకుతూ ఉంటారు. అలాగే ఇదే కాశీలో భైరవ కూడా ఉంటాడు, అంటే ప్రభాస్ ఆశ ఆశయం ఒకటే, ఎలాగైనా కాంప్లెక్స్ లోకి వెళ్లి మంచి జీవితం గడపాలని. అయితే ఇదే కాంప్లెక్స్ లో ప్రెగ్నెన్సీకి పనికొచ్చే మహిళలను తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అక్కడే ఉంటుంది మన హీరోయిన్. తానక్కడ గర్భవతిని అని తెలియకుండా బ్రతుకుతూ ఉంటుంది. ఎలాగో అలా ఆ చెర నుంచి బయటపడుతుంది. ఇక అప్పుడే ఎంట్రీ ఇస్తాడు అశ్వత్థామ. అక్కడ నుంచి కథే మారిపోతుంది. అశ్వత్థామ ఎంట్రీతో సినిమా వేగం పుంజుకుంటుంది. ఇక మొత్తానికి అశ్వత్థామకు ఉన్న శాపం ఏంటి, ఎందుకు ఇంకా చిరంజీవిగా ఉన్నాడు, భైరవ అశ్వత్థామ మధ్య ఎందుకు యుద్ధం జరుగుతుంది, శంబాలాలో ఏం జరుగుతుంది, కాంప్లెక్స్ మనుషులు శంబాలాని ఎందుకు నాశనం చేయాలంటారు, ఈ భైరవ ఎవరు అనేదే సినిమా. ముఖ్యంగా కల్కి సినిమా చూడాలి అంటే మహాభారతం ఖచ్చితంగా తెలుసుండాలి. ముఖ్యంగా అశ్వత్థామ స్టోరీ. కలియుగాంతంలో ప్రపంచం ఎలా ఉంటుంది, భూమి మీద వనరులన్నీ నాశనమయ్యాక మనుషులు ఎలా బ్రతుకుతారు, అక్కడ టెక్నాలజీ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కాశీలో మిగిలిన మనుషులు కాంప్లెక్స్ చూపించి భైరవ కాంప్లెక్స్ కి వెళ్లే ప్రయత్నాలు చేయడం చూపించారు. ఈ ఫస్ట్ హాఫ్ లో ఏమైనా ట్రిమ్ చేయాలనుకుంటే భైరవ ఆ కాంప్లెక్స్ లోకి వెళ్లే సీన్ ట్రిమ్ చేస్తే సరిపోతుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి అయితే సినిమా హై రేంజ్ లో ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. సినిమా మొత్తాన్ని ప్రభాస్ కంటే కూడా అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ రెస్పాన్సిబిలిటీగా మోసారు. నిజంగా సినిమా మొత్తం చూసుకుంటే ప్రభాస్ రోల్ కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ ఆఖరి అరగంట మాత్రం ప్రభాస్ సినిమాకి హైలైట్ అయ్యాడు, వన్ మ్యాన్ షోగా చూపించాడు. ఇక క్లైమాక్స్ అయితే అప్పటికి ఊహించేస్తాం, కానీ ఆ సీన్ కోసం వెయిట్ చేస్తాం. ఎందుకంటే కమల్ హాసన్ ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. సినిమాలో ప్రభాస్ అమితాబ్ మధ్య వచ్చే సీన్స్ అయితే హైలైట్. సినిమా చివరి వరకు ఇద్దరి మధ్య బేకర్ పోరు కెక్కిస్తుంది. అశ్వత్థామ లాంటి శక్తివంతుడితో ప్రభాస్ ఫైట్ చేస్తుంటే ఫ్యాన్స్ కి బానే ఉంటుంది, కానీ సాధారణ ప్రేక్షకులు ఏదో ఆలోచనలో పడొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రభాస్ క్యారెక్టర్ సినిమా చివరి 5 నిమిషాల్లో రివీల్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఇక కమల్ హాసన్ ఆయన గెటప్ భయపెట్టేలా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ లోనే కమల్ హాసన్ ని చూపించిన పెద్దగా కిక్ ఉండదు, కానీ క్లైమాక్స్ లో ఎంట్రీ సీన్ మాత్రం అదిరిపోతుంది. ఎందుకంటే సినిమా ఇప్పుడే ఆరంభం అయిందని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఖచ్చితంగా ఎదురు చూస్తారు. ప్రతి భారతీయుడు కూడా క్లైమాక్స్ కి అంత కనెక్ట్ అవుతాడు. ఇక కమల్ హాసన్ పాత్ర పరిధి తక్కువైనా పరిచయం చేసిన తీరు, మంచితనం ఎలా మారుతుందో చెప్పే కొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి. రెండో భాగంలో మాత్రం ఖచ్చితంగా భూకంపం సృష్టిస్తాడు. అయితే సినిమా నిడివి చాలా ఎక్కువగా ఉంది, కానీ అందులో ఉన్న పాత్రలు బలంగా ఉన్నాయి. అవి కనిపించిన ప్రతిసారి థియేటర్ లో మంచి జోష్ వస్తుంది. కొన్ని చోట్ల సాగతీత సన్నివేశాలు ఉన్నా కూడా ఆ పవర్ఫుల్ పాత్రల వల్ల అవి చెల్లనిపిస్తాయి. మహాభారతం అంటేనే భారత
భారతీయులకు ఓ సోల్ లాంటిది. ఈ సినిమా మొత్తం కూడా మహాభారతం మీదే బేస్ అయి ఉంది. ఇక మనం తర్వాత చెప్పుకోవాల్సింది నాగ్ అశ్విన్ గురించి. ముందుగా ఇతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఓ మంచి కథని, అది కూడా మన భారతీయ పురాణ కథని ప్రపంచానికి కనెక్ట్ చేశాడు. మహాభారత కథని ప్రపంచ నలుమూలలకి విస్తరింపజేశాడు అనడంలో డౌటే లేదు. హాలీవుడ్ చిత్రాలు చూస్తున్నప్పుడు అసలు మనం ఇలాంటి సినిమాలు తీయగలమా, ఇలాంటి ప్రపంచం మొత్తాన్ని కూర్చోబెట్టి మన కథలు చెప్పగలమా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ నాగ్ అశ్విన్ అది చేసి చూపించాడు. ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా మనదైన కథతో చేసి చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అందుకు నిజంగా అతనికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. కళ్ళు చెదిరే విజువల్స్, లేనం చేసే కథ, బలమైన పాత్రలు, ఇవి చాలు సినిమాకి. రేపటి ఇండియన్ సినిమా కోసం నాగ్ అశ్విన్ కల్కిని బాటగా వేశాడు. ఇక్కడ నాగ్ అశ్విన్ గొప్పతనం ఏంటంటే హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు, కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో కనిపించినప్పటికీ వాటికి మన పురాణాలను మేళవిస్తూ కథ చెప్పిన తీరు నిజంగా అద్భుతం. ఇక ఈ సినిమాలో కొంతమంది స్పెషల్ అపియరెన్స్ అయితే హైలైట్ అని చెప్పాలి. ఇక ప్రభాస్ కార్ గురించి, అదే బుజ్జి గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు. బుజ్జికి అలాగే ప్రభాస్ కి మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఇక మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో చిన్న రోల్ చేసింది. ఆ తర్వాత డుల్కర్ సల్మాన్ ప్రభాస్ ని పెంచే వ్యక్తిగా కనిపించాడు. విజయ్ దేవరకొండ అర్జునుడు, అలాగే మీరు ఎవ్వరూ ఊహించని ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఓ చిన్న రోల్ చేశారు. అంతేకాదు ప్రభాస్ కోసం రాజమౌళి కూడా వచ్చేశారు. మరి ప్రభాస్ తో చిన్న కామియో రోల్ చేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? మీరు కానీ సినిమా చూస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. మొత్తానికి కల్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మహాభారత కథని హాలీవుడ్ స్టైల్లో ప్రపంచానికి చెప్పాలని చూసిన నాగ్ అశ్విన్ కి హ్యాట్స్ ఆఫ్. మరి కల్కిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మైండ్ బాగుంది చెప్పాలంటే, చాలా బాగుంది. అసలు అదిరిపోయింది నిజంగా. చూడాలి అంతే. సినిమా అయితే అంతే. బాగా చూపెట్టారు. అసలు విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అంత బాగాలేదు అని ఏం చెప్పలేము. చాలా బాగా చేశాడు. అసలు మొత్తం ఓవరాల్ చాలా బాగుంది. అసలు చాలా బాగుంది. కన్ఫర్మ్ హిట్. బుజ్జి బాగా చేస్తుంది. అది అంటే ముందర నుంచే చెప్పేశారు కదా, అది బాగా చేస్తుంది. ఎందుకంటే ప్రభాస్ కన్నా ఎక్కువ ఇండియా మొత్తం బుజ్జినే. అవును, అది ఆ ఎలివేషన్ తగ్గట్టు ఉంది. అది కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ లాగే పనిచేస్తుంది. అంతా చాలా బాగుంది. ఓవరాల్ గా కమల్ హాసన్ గారు ఉన్నంతసేపు మీకు ఎట్లా అనిపించింది? కమల్ హాసన్ గారిది తక్కువే, కానీ ఆయన బాగా చేశారు. ఇంపాక్ట్ చాలా పెద్దది, పెద్ద రోలే. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేడం మూవీ ఎలా అనిపించింది మీకు? మూవీ అయితే చాలా చాలా బాగుందండి. 4:30కే వచ్చారు మీరు, మీకు వర్తబుల్ అనిపించిందా? వర్తబుల్లేనండి. అసలు రావడం అయితే ప్రభాస్ గురించే. అసలు డార్లింగ్ గురించి వచ్చాం బెనిఫిట్ షోకి. అసలు యాక్టింగ్ కానీ ఆ సాంగ్ కానీ చాలా బాగుంది, బాగా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి కావాల్సిన మూవీ, ఫ్యూచర్ ఏంటి అనేది బాగా చూపించారు. అమితాబ్ బచ్చన్ గారిని, కమల్ హాసన్ గారిని యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ప్రభాస్ గారి ప్రీవియస్ మూవీస్ అన్ని కూడా ఫ్యాన్స్ ని కానీ సినిమాలో వచ్చిన కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. బట్ ఈ మూవీ అంటే హైలైట్ అవుద్దా? లేదు, హైలైట్ అయిద్దండి. అంటే ఏదైనా ఫ్యాన్స్ తీసుకునే దాన్ని బట్టే ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుదండి. ఇప్పుడు కామన్ ఆడియన్స్ గా ఎట్లా అనిపిస్తుంది? ఇది అందరూ వచ్చేటట్టు ఉందా ఈ మూవీ? ఈ గ్రాఫిక్స్ అయితే హైలైట్స్ అండి. అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తారు, బాగుంటుంది, అందరికి బాగా నచ్చుద్ది. ఇంకా మా ఫ్యాన్స్కి అయితే, ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే చెప్పవసరం లేదు, చాలా బాగుంది. ప్రభాస్ లుక్స్ మీద చాలా ట్రోల్స్ జరిగాయి అంతకుముందు. ఇప్పుడు ఎట్లా అనిపించాడు? డార్లింగ్ మంచిగా కనిపించాడు. అసలు కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. కట్అవుట్ అలాంటిది అంటే మాకు ఇంకా బాగా నచ్చుతారు అనమాట. అందరికీ బాగుందండి. లాస్ట్ మూవీతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. 1000 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీకి? మ్యాక్సిమం క్రాస్ చేస్తుందండి. ఇప్పుడు కొన్ని స్పెషల్ క్యామియోస్ ఉన్నాయి కదా ఈ మూవీలో, ఆ ఎలివేషన్స్ ఎలా అనిపించండి? చాలా బాగుందండి. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ కొన్ని మధ్యలో వచ్చినాయి కదా, డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి గారి ఇంకో అంటే దాంట్లో డైలాగ్ బాగా టచ్ చేసింది. 5 years అంటే ఈసారి 10 years అన్నారు. అది మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఈ మూవీలో మీకు ఫేవరెట్ డైలాగ్ ప్రభాస్ ఏమని చెప్తారు? అంటే ఏదైనా ఒక చిన్న డైలాగ్ రికార్డ్స్. అది ప్రెజెంట్ ఏంటంటే డైలాగ్ వచ్చేసరికి, ఫైట్స్లో నన్ను ఇంతవరకు ఓడింది లేదు, రికార్డ్స్ చూసుకోవాలంటారా? ఓకే, ఆ డైలాగ్ బుజ్జి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? బుజ్జి బాగుంది. ఎంటర్టైన్మెంట్ చేసిందా బుజ్జి? బాగా కనిపించకుండా అది చాలా ఫన్నీగా ఉంది, బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్సే కాదు, అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ బాగుంది, సూపర్ ఉంది. హిట్ అయితే మూవీ హిట్ అయితే 100% హిట్ అయితే. బ్లాక్ బస్టర్ అసలు మీరు సినిమా ట్రైలర్ అన్ని ఏం పనికిరావు అసలు 10 times సినిమా ట్రైలర్ కంటే చాలా బాగుంది సినిమా అంతా. హిట్ అవుతానా? హిట్ అసలు వాళ్ళకి అర్థం కాని వాళ్ళే అలా చెప్తున్నారు తప్ప సినిమా అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు దాకా అసలు ఇలాంటి సినిమా లేదు అసలు ఇలాంటిది. ఎందుకంటే ఫస్ట్ రోజు బాగుందని తర్వాత లేదు అసలు మీరు సినిమా మీరు అసలు ఆ నెక్స్ట్ లెవెల్ విజువల్స్ కానీ సినిమా కానీ అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు కదా సినిమా అసలు మీరు ట్రైలర్ చూసింది జస్ట్ 1% కూడా ఉండదు. అసలు చాలా బాగుంది సినిమా. ఇప్పుడు దీని పార్ట్ 2 ఉందా కలిగి? పార్ట్ అక్కడ ఎండ్ చేయలేదండి ఇలా ఇది మేము 20 పార్ట్లు తీసినా తప్పలేదు అసలు అలా ఉంది సినిమా. నాగశ్విన్ టేకింగ్ ఎట్లా అనిపిస్తుంది? అసలు టేకింగ్ కాదండి అసలు మీరు ఇండియాలో అలాంటి సినిమా రాలే ఇప్పుడు దాకా. అసలు మీకు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అసలు 1%. ట్రైలర్లో మీరు చూసిన జస్ట్ 1%. కొంతమంది ఫస్ట్ హాఫ్ పడుతున్నట్టుంది, సెకండ్ హాఫ్ లో బాగుందని. వాళ్ళ సినిమా చూడడం వాళ్ళకి తెలియదు. సినిమా జరిగే చూడటం రానాలండి అదండి. అది సినిమా చాలా బాగుంది మీరు అసలు. ఎన్ని గంటలకు వచ్చారండి ఇక్కడికి? మేము 4:10కి వచ్చాం, మార్నింగ్ 4. వచ్చారు. మీరు సాటిస్ఫై అయ్యారా మీరు పెట్టే డబ్బులకి? అసలు సాటిస్ఫైడ్ కానీ అసలు 2000 పెట్టిన టికెట్ తప్పలేదు దీనికి. స్పెషల్ క్యామియో ఎవరెవరు ఉన్నారు ఇందులో? చాలా మంది ఉన్నారండి అసలు చూసిన నాని గారు ఉన్నారా? లేరు. విజయ్ దేవరకొండ వీళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆర్జీవి గారు ఎంట్రీ ఎట్లా అనిపించింది మీకు? ఆర్జీవి పర్లా. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఆర్జీవి? ఆర్జీవి, రాజమౌళి, అనుదీప్ వీళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఇప్పుడు ఉన్నారా? అనుదీప్ ఉన్నాడు, రాజమౌళి ఉన్నారు, చాలా మంది ఉన్నారు అసలు. మీకు వేరే ప్రపంచంలో తీసుకెళ్తాను నాగశ్విన్ అన్నాడు కొత్త ప్రపంచం. అసలు మీరు చెప్పిన ఇండియాలో అలాంటి సినిమా రాలేదు అసలు. మీరు హాలీవుడ్ సినిమాలు కంటే ఏ సినిమాలో ఇలాంటి అపిరెన్స్ కానీ ఇలాంటి సినిమా కానీ లేదు. ఇప్పుడు కాంప్లెక్స్ బౌండరీస్ అని చెప్పేసి కొన్ని కొత్త కాన్సెప్ట్లు పెట్టారు కదా. అసలు అవి చాలా చిన్నదండి అసలు ఆ సినిమాలో. మీరు సినిమా మీ ట్రైలర్లో చూసి మాట్లాడేదంతా జస్ట్ 1%. ప్రభాస్ మీకు అసలు ఆ బౌంటీలో మీకు అసలు అవి ఏం మర్చిపోతారండి సినిమా. లాస్ట్ 1 hour సినిమా చూస్తే మీరు అసలు మీరు ట్రైలర్ ఏం చూడలేదు అనుకుంటారు మీరు. ప్రభాస్ ఎంట్రీ కానీ ఎలివేషన్ షాట్స్ కానీ ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి సినిమా అసలు మీరు వెరీ వర్త్ అండి. 2000 టికెట్ పెట్టినా పర్లేదు దీనికి. ఎలా అనిపించింది సార్? మూవీ చాలా బాగుంది. వర్తబుల్ అనిపించిందా? ఆ వర్తబుల్ టేకింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ హైలైట్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ పక్క ఈసారి ప్రభాస్ కి బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఇది. ప్రభాస్ క్యారెక్టర్ చెప్పకూడదు, ఫస్ట్ నుంచి ఏం తెలీదు, లాస్ట్లో చూపిస్తాడు ప్రభాస్ క్యారెక్టర్ అంటే ఏంటనేది. మన ఆధ్యాత్మికకి లింక్ చేస్తాడు ప్రభాస్ క్యారెక్టర్. టేకింగ్ హైలైట్ అయితే టేకింగ్ చాలా బాగుంది. సెకండ్ పార్ట్ కోసం అంటే ఇప్పుడే మెయిన్ స్టార్ట్ అయింది, చూడొచ్చు, వెయిట్ చేసి చూడొచ్చు. మేడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుద్దా? అంటే లేడీస్ గా ఇప్పుడు మీరు చూసారు కదా ప్రభాస్ ని ఇలా చూసేసరికి అబ్బాయి స్టోరీ బాగుందని మీకు అనిపించిందా? అంటే అందరూ వస్తారు అనిపించిందా? స్టోరీ వైజ్ అయితే చాలా బాగుందండి. టేకింగ్ వాజ్ సో ఎక్సలెంట్. ఎందుకంటే ఇది మన ఇండియన్ కథ అని చెప్పేసి చెప్పారు కదా, సో అందుకని ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేటట్టు ఉందా? అందరూ చూడొచ్చు, అందరికి అర్థమయ్యేటట్టు ఉందా? పిల్లలతో సహా ఫ్యామిలీతో చూడొచ్చు. బాగుంది. మీ ఎక్స్పెక్టేషన్? సైన్స్ ఫిక్షన్ విత్ మన పురాణాలు రెండు కలిపి చాలా క్లారిటీగా చాలా జాగ్రత్తగా తీశాడు సినిమాని. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమాకి మెయిన్ హైలైట్ అంతే. అక్కడ క్లియర్గా కనబడుతుంది. అప్పటి వరకు అంతా కొంచెం సస్పెన్స్ అలా ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ తెలుస్తుంది సినిమా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పర్లేదన్న, బాగానే ఉంది. యావరేజ్ అంతే. మీకు ఎందుకు యావరేజ్ అనిపిస్తుంది? ఏంటి అంటే సీన్కి అసలు బాగా ల్యాగ్ ఉంది. లెంత్ ఎక్కువైందంటారు? లెంత్ ఎక్కువైంది. చిన్న సీన్ కూడా బాగా లెంత్కి పెట్టారు. మావాడు ఏదో ప్రభాస్ యాక్షన్ అది చూడడానికి వచ్చాడు కానీ అంతైతే ఏం లేదు. అంతేం లేదు. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? చెప్పండి. సినిమా అయితే సూపర్ ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి. క్యామియోస్ బాగున్నాయి. క్యామియోస్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ బాగున్నాయి. లాస్ట్ ట్విస్ట్ అయితే మైండ్ పోయిద్ది అసలు. మార్నింగ్ షో చూసాం కదా, పిచ్చి లాగిస్తుంది మాకైతే. ఒక కామన్ ఆడియన్స్ దీన్ని ఎంజాయ్ చేయగలుగుతారు, అర్థమవుతుందా? అంటే కొంచెం మాకు ఒక 30 years వరకు ఓకే, ఇంకొంచెం ఏజ్ అయితే కొంచెం కాంప్లెక్స్ అయితే స్టోరీ. కాకపోతే మహాభారతాన్ని ఫ్యూచర్ని బాగా కవర్ చేస్తారు. ఒక ఓకే ఇట్స్ యాక్సెప్టబుల్ స్టోరీ. చూడొచ్చు, అందరూ చూడొచ్చు, అందరూ చూసి. మాకైతే బాగా నచ్చింది బ్రో. మీకు అందులో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే? అమితాబ్ బచ్చన్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమితాబ్ బచ్చన్ ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఎప్పటికీ వస్తాడు. కాకపోతే వచ్చినప్పటి నుంచి ఇంకా అక్కడి నుంచి సినిమా వెళ్ళిపోతూనే ఉంటుంది, పైకి లేస్తూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటు అన్నారు కానీ ఓకే. సెకండ్ హాఫ్ నుంచి అయితే అసలు సూపర్ ఉంటుంది. ఇంకా లాస్ట్ 20 minutes ఉంటుంది బ్రో. సినిమాకి అయితే పిచ్చి అయిపోద్ది. సెకండ్ పార్ట్కి కూడా మీరు నమ్మరు, సెకండ్ హాఫ్కి మెయిన్ అదే సోల్. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికో లేస్తూ ఉంటుంది. ట్విస్ట్ అయితే అందరూ అనుకుంటుంది ఒక ట్విస్ట్, కాకపోతే ఉంది ఒక ట్విస్ట్. అది దానికోసం సినిమాకి వెళ్ళారు మీరు. ఇప్పుడు మనకు సెకండ్ ట్రైలర్ లో ఫస్ట్ ట్రైలర్ కన్నా సెకండ్ ట్రైలర్ కట్కి బాగా ఎక్స్పెక్టేషన్ పెరిగింది. అవునవును. దాన్ని మించి సినిమా ఉంటుందా? సినిమా అయితే సూపర్ బ్రో. సినిమా అయితే బాగుంటుంది. ప్రభాస్ అయితే వింటేజ్ డార్లింగ్ అయితే కామెడీ టైమింగ్ యాక్టింగ్. సాలార్లో 4 minutes అంతా ఉన్నారు. ఇక్కడైతే సినిమా మొత్తం
మొత్తం ఉంటుంది, కామెడీ నుంచి యాక్షన్ నుంచి అంతా ప్రభాస్ మొత్తం ఫుల్ఫిల్గా చూడొచ్చు మీరు. కొంతమంది ఏమంటున్నారంటే మళ్ళీ పడుకోబెట్టాడు సినిమా అని. లేదు ఓకే, ఫస్ట్ హాఫ్ మీకు అలా అనిపించింది స్టోరీ బిల్డ్ అవడానికి, ఇంక సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ లోపలికి వెళ్తారు, సెకండ్ హాఫ్ బిల్డ్ చేస్తారు, లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది బ్రో. సినిమాకి ఇంకా 500 పెట్టినా వెళ్ళొచ్చు సినిమాకి లాస్ట్ ట్విస్ట్కి. ఎక్స్పెక్ట్ చేయాల కృష్ణుడు అయ్యి అనుకున్నా కానీ అసలు ఎక్స్పెక్ట్ నేను రివైల్ చేయాలనుకోవట్లా, సినిమాలో చూడాలి, అది మైండ్ పోయిద్ది. లాస్ట్ 20 minutes అయితే వర్త్ బ్రో. పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని? ఉంది బ్రో, పార్ట్ 2 ఉంది చెప్పాడు, అక్కడి నుంచి ఇంక స్టోరీ ఇంకా అలా వెళ్తుంటుంది. నాగశ్విన్ డైరెక్షన్ మీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే చాలా సంవత్సరాలు టైం తీసుకుని ఈ సినిమా డిఫరెంట్గా తీస్తాడు బ్రో, అంటే సెట్ అంటే ఆయన అనుకున్న అవుట్పుట్స్కి ఆయన అనుకున్న ఇన్పుట్స్కి అలా చేసాడు, బాగానే చేశాడు. కనీసం 1000 కోట్లు దాటొద్దు అనుకుంటారా మీరు? టికెట్ రేట్లు పెంచాడు, ప్లస్ అక్కడ హైప్ ఉంది కాబట్టి 1000 కోట్లు టచ్ అయ్యింది బ్రో. నార్త్ ఆడియన్స్ నచ్చే అవకాశం ఉంది? నార్త్ ఆడియన్స్ చూస్తారు బ్రో, ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ పాయింట్, ఇది మనం తెలుగు సినిమాలో చూస్తూ ఉంటాం ఈ హై అని, నార్త్ వాళ్ళకి ఎత్తు కొత్త, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి పిచ్చి లెక్సిది వాళ్ళకైతే. థ్యాంక్ యూ. కల్కి మూవీలో కమల్ హాసన్ గారిది ఎలా ఉంది రోల్ అసలు? కమల్ హాసన్ గారి రోల్ చిన్నదే బట్ చాలా బాగుంటుంది, కొంచెం వెరైటీగా, మనం పాత విలన్స్లో కాకుండా కొంచెం లైక్ ఆ ఫ్యూచరిస్టిక్లో వెళ్ళిన ఉంటాడు, దాన్ని మైథాలజీకి ఎలా కనెక్ట్ చేస్తున్నారని చాలా బాగా చూపించాడు నాగశ్విన్. ఇప్పుడు ఇన్ని 100 కోట్ల బడ్జెట్ పెట్టారు కదా, దీనికి వర్తబుల్ అయ్యేది? ఖచ్చితంగా వర్తబుల్. ఆ టికెట్ రేట్ కూడా వర్తబుల్ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ సినిమా కనీసం థియేటర్లో చూడాలి ఖచ్చితంగా, ఇంట్లో చూస్తే అంత ఫీల్ రాకపోవచ్చు, థియేటర్లో చాలా బాగుంటుంది ఆ స్పెక్టాకిల్. ట్రైలర్లో చూపెట్టిన కాంప్లెక్స్ కానీ అక్కడ చూపెట్టిన మూడు రకాల వాల్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు, అవన్నీ ఇందులో కాంప్లెక్స్ చాలా బాగా చూపించారు, లైక్ దాని రిప్రజెంటేషన్ కానీ వాళ్ళు అనుకున్న ఐడియా చూపించడం చాలా బాగా చూపించారండి. ఇప్పుడు మొదటి నుంచి కూడా స్క్రాచ్ నుంచి మొదలు పెడుతున్నాం, ఇంతవరకు ఎవరు ఇట్లాంటిది తీయలేదు ఇండియన్ సినిమాలో అన్నారు, ఆయన చెప్పినట్టుగా అలాగే తీశారండి, లైక్ కొత్తగా అనిపించింది చాలా, ఇంకా ఆ వరల్డ్ బిల్డింగ్ అని అంతా చాలా బాగుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ప్రభాస్ గారి యాక్టింగ్ యాక్చువల్ చాలా బాగుంది, జోగల్గా ఫనీగా జోక్గా. ఇంకా మీకు ఏం నచ్చింది మూవీలో? క్లైమాక్స్ చాలా బాగుంటుంది, లైక్ బాగా సర్ప్రైజ్ అవుతా అందరూ ఒకేసారి, మంచి క్యామియోస్ అంటే బాగుంటుంది. మన రాజమౌళి గారు ఒక కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఏదో యూనివర్సిటీ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు బ్రో, మహాభారతంలో క్యారెక్టర్ తీస్తే మీరు ఏ క్యారెక్టర్ దేనికి ఇస్తారంటే కర్ణ క్యారెక్టర్ ప్రభాస్కి ఇస్తా అన్నారు. ఈరోజు యాజ్ ఎ ప్రభాస్ మ్యాన్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఆయన చెప్పిన మాటని నాగశ్విన్ గారు వాళ్ళు చూపించారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అసలు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత కాదు బ్రో, యాజ్ ఏ మూవీ లవర్ చూడండి, యాజ్ ఏ నేను డార్లింగ్ ఫ్యాన్ ఏం చెప్తున్నా, దీంట్లో నాట్ ఓన్లీ ప్రభాస్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, మీకు తెలిసిన క్యారెక్టర్లు 5-6 ఏమో, తెలియని క్యారెక్టర్లు ఇంకా చాలా ఉన్నాయి లోపల. మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఇవన్నీ మీరు అదే నేను చెప్తుంది ఇప్పుడు మీకు, టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అంటే శివ దగ్గర నుంచి తీసుకొని బాహుబలి దాకా అందరు ఉన్నారు బ్రో, అందరు ఉన్నారు, ప్రతి క్యారెక్టర్ ఉంది. కానీ దాంట్లో విజువలైజేషన్స్ హైలైట్ బ్రో. ఇది నాట్ ఈవెన్ నేను టాలీవుడ్ మూవీ అని చెప్పట్లా, దీని కలెక్షన్ ఎంత ఇవన్నీ అనవసరం బ్రో. కానీ ఈ సినిమా తీసినందుకు యాజ్ ఎ టాలీవుడ్లో ఇట్లాంటి మూవీ కూడా చేయొచ్చా అనేది నాగశ్విన్ చూపించాడు. కొంతమంది ఫస్ట్ పడుకోబెట్టాడు నాగశ్విన్ అంటే మీరు ఏమంటారు దానికి? నేనైతే నమ్మం బ్రో, ఎందుకంటే మీ స్టోరీ కంటెంట్ మీరు ఫాలో అయితే మీకు ఎక్కడ పనుకున్నాం ఇవన్నీ ఏమి ఉండవు. మీరు ఫాలో అప్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి మన అమెజాన్ ప్రైమ్లో మన ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేశారు, అవన్నీ మీరు చూసుకుంటూ ఫాలో అప్ చేస్తే ఇవాళ రోజు మీ స్టోరీ ఒకసారి చూసే బ్రో. ఇప్పుడు వర్షం పడుతుందా, వాటర్ ఉన్నాయి మనకి, ఈ వాటర్ కూడా లేకపోతే పరిస్థితి ఏంటి, అది చూపించారు బ్రో. స్టోరీ పరంగా చాలా యూనిక్గా అనిపించింది మీకు ఇది? ఇది ఫ్యూచర్ బ్రో, మన ఫ్యూచర్ ఇదే. ఇప్పుడు ఏ వస్తుంది కదా, నెక్స్ట్ మన ఫ్యూచర్ ఇదే, మన ఫ్యూచర్ ఇదే జరిగేది. ప్రభాస్కి అన్ని సంవత్సరాలు కష్టపడ్డందుకు ప్రభాస్కి ఫుల్ఫిల్ అయిందా ఈ సినిమా? ఇది నాట్ ఓన్లీ ప్రభాస్ మూవీ బ్రో, ఇట్ నాట్ ఓన్లీ ప్రభాస్ మూవీ, ఎట్లా చెప్తున్నా నాట్ ఓన్లీ ప్రభాస్ మూవీ, కానీ క్యారెక్టర్స్ మాత్రం అన్నీ హైలైట్. డార్లింగ్ ఇట్లాంటి మూవీ తగలడం అనేది మనోడు అదృష్టం అనుకోవాలి ఇంకా.